భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కాగలమా? ఒకటో భాగము. భూమిని స్వర్గంగా మార్చడం అనేది శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమము. పంచవీరభద్ర విశ్వవిద్యాలయము 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీ ఎం నారాయణరావు హైదరాబాద్ వారి సౌజన్యముతో 10/9/21 తేదీన ఈ వీడియో వెలువడినది. సభ్యులకు నమస్కారం. భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం అవగలమా? ఈ అంశం మీద కొన్ని విషయాలు చిన్న చిన్న వీడియోల రూపంలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే, భూమిని స్వర్గంగా మార్చడం అనేది అసలు ఈ కార్యక్రమం ఎవరిది? ఈ సంకల్పం ఎవరిది? దీని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చర్చిస్తాను. భూమిని స్వర్గంగా మార్చాలి అనే కార్యక్రమము శ్రీకృష్ణుడి యొక్క సంకల్పము, ఆయన యొక్క కార్యక్రమం అని మాస్టర్ ఆర్కే చెప్పేవారు. మనం చాలాసార్లు ఈ విషయాన్ని పత్రికలో రాయడం జరిగింది, మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే రామావతారం యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం రావణ సంహారం, శిష్ట రక్షణ కార్యక్రమం రామరాజ్య నిర్మాణము, అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క ఆ దుష్ట శిక్షణ కార్యక్రమం ఏంటంటే మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధంలో ఆయన ఏం చేశాడంటే, కౌరవులు లాంటి నెగిటివ్ పర్సన్స్ని ఆయన యుద్ధంలో లేపేశాడు. ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమం ఏమిటి అంటే, ఏ విధంగా అయితే రామావతారంలో శిష్టరక్షణ కార్యక్రమం రామరాజ్య నిర్మాణము, ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమం శ్రీకృష్ణుడి యొక్క ఆ శిష్టరక్షణ కార్యక్రమం ఏమిటి అంటే భూమిని స్వర్గంగా మార్చడము అని మాస్టర్ గారు చెప్పేవారు. దీనికి సంబంధించిన వివరాలు మనకి ఇటు మాస్టర్ గారు ఉపన్యాసాల్లోనూ, ఆయన యొక్క పుస్తకాల్లో, అలాగే పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మాచార్య యొక్క పుస్తకాల్లో మనకు లభిస్తాయి. వాటికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత శ్రీకృష్ణు యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం కౌరవుల సంహారంతో, మహాభారత యుద్ధంతో పూర్తయిపోయింది. ఆయన యొక్క అసలైన కార్యక్రమం ఏమిటి అంటే, యాక్చువల్గా ఈ భూమిని స్వర్గంగా మార్చడం. భూమిని స్వర్గంగా మార్చాలి అంటే ముందు ఇక్కడున్న ఈ రాక్షసత్వం, ఈ దుష్టత్వం పోవాలి కదా. ఆ దుష్టత్వం, ఆ రాక్షసత్వం పోవడానికి ఆ మహాభారత యుద్ధాన్ని ఆయన జరిపించాడు. కేవలం కౌరవుల్ని నిర్మూలించడమే కాకుండా కౌరవులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఆ మహాభారత యుద్ధంలో తీసేయడమే కాకుండా సమస్త మానవజాతి యొక్క అంతరంగాల్లో నుంచి కూడా ఆ దుష్ట లక్షణాలని, కుసంస్కారాలని కూడా శ్రీకృష్ణుడు ఆ మహాభారత యుద్ధం ద్వారా తొలగించి వేశాడని మాస్టర్ ఆర్కే చెప్పేవారు. భూమి స్వర్గంగా అవ్వాలి అంటే భూమి మీద ఉన్న మానవజాతి దేవమానవ జాతిగా పరిణతి చెందాలి. దేవతలు ఎక్కడుంటే అక్కడ స్వర్గం అంటాం మనం. చేత భూమి స్వర్గం కావాలంటే భూమి మీద ఉన్న మానవ జాతి దేవమానవ జాతిగా పరిణతి చెందాలి. దేవమానవ జాతిగా పరిణతి చెందాలి అంటే దేవమానవులు అంటే మానవుల కంటే కూడా చాలా ఉच्च స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. చేత మానవ జాతి కేవలం మానవీయ లక్షణాలతో జీవిస్తే సరిపోదు. ఉच्च స్థాయి లక్షణాలతో, ఆ దేవమానవ లక్షణాలతో జీవించాలి. దేవమానవ లక్షణాలతో జీవించాలంటే వాళ్ళల్లో అమానవీయ లక్షణాలు పోవాలి. మానవత్వం అంటాం, రాక్షసత్వం అంటాం. మానవత్వాన్ని కూడా ఇంచుమించు మనం దేవత్వానికి ప్రతిరూపంగానే చూస్తాం. వాడు పరిపూర్ణమైన మానవీయ లక్షణాలతో మనం ప్రవర్తించినా సరే వాడిని మనం దేవత అంటాం. ఎందుకు అంటే మానవుడు భగవంతుడి యొక్క ప్రతిబింబం అని చెప్తారు. తను మిర్రర్ మనిషి అనేవాడు భగవంతుడికి. చేత మానవీయ లక్షణాలతో మనం పరిపూర్ణంగా జీవించినా మనం ఒక మహాత్ముడిగానే ప్రజలు భావిస్తారు. మానవీయ లక్షణాలతో జీవిస్తే సరిపోదు, దేవమానవ లక్షణాలతో జీవించాలి, ఒక భగవంతుడిలాగా జీవించాలి.
భగవంతుడి గురించి ఏ ఏ లక్షణాలు అయితే మనం చెప్పుకుంటున్నామో ఆయా లక్షణాలతో మనిషి జీవించాలి. ఎప్పుడు అతన్ని దేవమానవుడు అంటాం. మనిషికి దేవమానవుడికి ఉన్న తేడా ఏంటంటే భగవంతుడి యొక్క లక్షణాలు కూడా చూపించగలగాలి. భగవంతుడి యొక్క లక్షణాలు ఏం చెప్తాం మనం? 3 లక్షణాల గురించి భగవంతుడికి ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం మనం. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసిపోవడం, ఎక్కడేం జరుగుతున్నా తెలియడం. సర్వవ్యాపకత్వం అంటే ఎక్కడైనా మనం ఉండగలగడం. సర్వసమర్థత అంటే ఏదైనా చేయగలగడం, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలగడం. ఈ 3 లక్షణాలు. ఇప్పుడు మనకి ఈ లక్షణాలు వచ్చేసాయి అనుకోండి, రావాలి. ఏదో పరిణామ క్రమంలో భాగంగా ఎప్పుడో ఒకప్పుడు మనిషికి ఈ లక్షణాలు రావాలి. ఇది భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగం అని చెప్తారు. మనిషి ఏదో ఒక నాటికి ఈ స్థితికి ఎదగాలి. పరిణామ క్రమంలో మానవ జాతి ఒక పర్టికులర్ స్టేజ్కి రావడం వల్ల యాజ్ ఎ గ్రూప్ ఈ 3 లక్షణాలు సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత వీటిని చూపించిన అనేక మంది మహాత్ములు గురించి మనకు తెలుసు. అనేక పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటాం. యోగులు, గురువులు వీళ్ళందరూ కూడా ఈ 3 లక్షణాలు చూపించారు. ఈ లక్షణాలన్నీ కూడా కామన్ మ్యాన్ కూడా చూపించాలి. కామన్ మ్యాన్కి అందుబాటులోకి రావాలి. సాధారణ మానవుడికి అందుబాటులోకి రావాలి. అప్పుడు అతను డివైన్ మ్యాన్ అవుతాడు. కామన్ మ్యాన్కి 3 లక్షణాలు అందుబాటులోకి వచ్చేస్తే సర్వజ్ఞత్వం వచ్చేసింది, మనకి సర్వవ్యాపకత్వం వచ్చేసింది, సర్వసమర్థత వచ్చేసింది. మాస్టర్కే చెప్పేవారు, రానున్న రోజుల్లో ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఈ లక్షణాలు మానవ జాతికి రావడం మొదలు పెడతాయి. మానవ జాతి 3 లక్షణాలతో వస్తుంది, జీవిస్తుంది. మనిషికి సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది, సర్వవ్యాపకత్వం వస్తుంది, సర్వసమర్థత వస్తుంది. ఈ లక్షణాలతో జీవిస్తారని చెప్పేవారు. ఒకసారి నాకు డౌట్ వచ్చింది. మనకి అన్నీ తెలిసిపోతున్నాయి, సర్వజ్ఞత్వం వచ్చేసింది, ఎక్కడేం జరుగుతుందో అన్నీ తెలిసిపోతున్నాయి, సర్వవ్యాపకత్వం కూడా వచ్చేసింది. ఎక్కడైనా మనం ప్రత్యక్షం అవ్వగలం, యోగుల్లాగా, గురువుల్లాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నా సడన్గా అమెరికాలో న్యూయార్క్కి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోగలను. సర్వవ్యాపకత్వం వచ్చేస్తే సర్వసమర్థత, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేయచ్చు. ఈ లక్షణాలు వస్తే ఇంకేముంటుంది అనుకున్నాను. అన్నీ తెలిసిపోతున్నాయి నాకు, ఎక్కడ కూర్చున్నాను అన్నీ తెలిసిపోతున్నాయి, ఎక్కడికన్నా వెళ్ళగలను, ఏదైనా చేసేయగలను, ఇంక నేను చేసేది ఏముంది అనిపించింది నాకు. ఒకసారి మాస్టర్ గారిని అడిగాను నేను, మాస్టర్ సర్వజ్ఞత్వం వచ్చేసింది, సర్వవ్యాపకత్వం వచ్చేసింది, సర్వసమర్థత వచ్చేసింది, ఏదైనా చేసేయగలను. నా డౌట్ ఒక 22 ఏళ్ల కిందట ఈ ప్రశ్న అడిగాను మాస్టర్ని. ఆయన ఎక్కువగా అప్పుడు చెప్పేవారు, 98 to 99 ఆ టైంలో ఈ 3 లక్షణాల గురించి చెప్పేవారు. మానవ జాతికి 3 లక్షణాలు వస్తాయి అని. ఈ 3 లక్షణాలు వస్తే ఇంకా జీవితం ఏముంటుంది మాస్టర్ అంటున్నాను. నేను ఇక్కడ ఉన్నాను, ఏదైనా చేసేయగలను, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, ఎక్కడైనా ఉండగలను, ఇంక నేను చేయాల్సిన పనే ఉంది. అంటే నా ఉద్దేశం బోరుగా ఉంటుందేమో అనుకున్నాను. ఇంకా ఏ పని లేదు, ఇంకేం చేయాలి నేను అనుకుని అడిగాను ఆయన్ని. కానీ మాస్టర్ ఏమన్నారంటే అదే అసలైన జీవితం ఏమో అన్నారు ఆయన. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ముఖ్యంగా ఈ గత 5-6 ఏళ్ళగా అర్థమవుతుంది. నాకు ఏమీ తెలియదు, ఎప్పుడేం చేయాలో తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. నేను జీవితం కరెక్ట్గా జీవించగలనా? నేను ఎక్కడైనా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో నాకు పని ఉంది, అక్కడ ఏదైనా చేయదలుచుకున్నాను కానీ చేయలేను. ఎక్కడికి వెళ్ళలేను, ఎక్కడికి కదలలేను, అనేక రిస్ట్రిక్షన్స్. ఫ్లైట్లో వెళ్ళలేను, కారు లేదు, నేను చేయదలుచుకుని చాలా పనులు చేయలేను. సర్వసమర్థత, నాకు ఈ జుట్టు నెరవడం ఇష్టం లేదు, పళ్ళు ఓడడం ఇష్టం లేదు, కళ్ళజోడు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఇంక నా జీవితానికి అర్థమే ఉంది. చేత మానవీయ జీవితం యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే ఈ 3 లక్షణాలు సాధించినప్పుడు వస్తుంది.
కంప్లీట్ మ్యాన్గా, కంప్లీట్ సంతృప్తితోటి ఎప్పుడు మనం జీవించగలము అంటే ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే మనం జీవించగలం. మనం సర్వజ్ఞులం అయినప్పుడు, సర్వవ్యాపకులం అయినప్పుడు, సర్వసమర్థులం అయినప్పుడు మాత్రమే జీవితాన్ని తృప్తిగా జీవించగలం. ఈ లక్షణాలు ప్రకృతిలో భాగంగా, ఎవల్యూషన్లో భాగంగా ప్రకృతే మనిషికి అందజేస్తుంది. ఒకరికి ఇద్దరికి అది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. కోట్లాది సంవత్సరాలుగా, యుగయుగాలుగా ఒక్కొక్కరు దీన్ని సాధించడం ఎప్పుడు జరుగుతూనే ఉంది. బట్ యాజ్ ఎ గ్రూప్, సామూహికంగా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సర్వజ్ఞులు, సర్వవ్యాపకత్వము, ఈ సర్వసమర్థత సాధించి ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే నేను సాధించాను కదా, నా పిల్లలు వీళ్ళు, నా సంతతి వీళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు ఆత్మవత్ సర్వభూతేషు అనే భావనలో ఉంటారు. అన్ని ప్రాణుల్ని తనలాగానే చూస్తారు. అన్ని ప్రాణులను తనలాగా చూసేటప్పుడు ఏమనుకుంటారు, వరే ఈ 3 లక్షణాలు లేకుండా వీళ్ళు నేను బాధలు పడుతున్నారు, ఈ 3 లక్షణాలు వీళ్ళకి కూడా ఇద్దాం మనం. వాళ్ళు పాపం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అది ఎవడో అడగడో అని చెప్తారు మాస్టర్. ఈ 3 లక్షణాలు యాజ్ ఎ గ్రూప్కి ఇవ్వడానికి వాళ్ళు యుగయుగాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారట ఋషులు. తొలిసారిగా అటువంటి పరిస్థితి భూమి మీద ఏర్పడింది అని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పారు. ఆ ఋషుల యొక్క ప్రయత్నాలు, ఆ స్థితికి వెళ్ళిన వ్యక్తుల యొక్క ప్రయత్నాల వలన ఆ భగవచ్చేతము, చేతనత్వము కృష్ణ చేతనత్వంగా భూమి మీదకి దిగి యాజ్ ఏ గ్రూప్ భూమి మీద ఉండే ప్రతి మనిషికి కూడా 3 లక్షణాలు నేను ఇస్తాను, ఇది నా సంకల్పం అని ఆయన భూమి మీద దిగాడు. ఈ 3 లక్షణాలు మనకు వస్తే, ఇప్పుడు నాకు సర్వజ్ఞత్వం వచ్చిందనుకోండి, అన్నీ తెలిసిపోతున్నాయి, కానీ నేను స్వార్థపరుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి. ఈ సర్వజ్ఞత్వం అని ఏం చేస్తాను, నేను చెడుకు ఉపయోగిస్తాను. ఇప్పుడు అదే కదా జరుగుతోంది. మోడర్న్ టెక్నాలజీ ఈ 3 లక్షణాలని చాలా వరకు చేస్తుంది మనిషికి. మోడర్న్ టెక్నాలజీ కూడా దైవీ ప్రణాళికలో భాగంగానే భూమి మీద ఆవిర్భవించింది, మానవజాతికి అందజేయబడిందని మాస్టర్కే చెప్పేవారు. అది కూడా మనం కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. నేను దుర్మార్గుణ్ణి, నేను ఒక స్వార్థపరుణ్ణి, నాకు సర్వజ్ఞత్వం వచ్చేస్తే ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీని దుర్వినియోగం చేసినట్టే దుర్వినియోగం చేస్తాం. ఎవరెవరి చేతుల్లో టెక్నాలజీ ఉందో, ఎవరెవరి చేతుల్లో శక్తి ఉందో వాళ్ళ యొక్క అధికారం కోసం దుర్వినియోగం చేస్తున్నారు. అదే పని చేస్తాను. సర్వవ్యాపకుండా అయిపోతే ఎక్కడికైనా నేను వెళ్ళగలిగితే, ఎక్కడైనా నేను నా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయగలిగితే, ఎక్కడైనా సరే నా అధికారాన్ని విస్తరింపజేయగలిగితే మిగతా రాజ్యాలని బానిసలుగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తాను. అంచేత భగవంతుడు అందుకు ఇవ్వదు ఈ లక్షణాలు, ఈ మనుషుల ఈ దుర్మార్గం, ఈ స్వార్థం ఇవి పోతే తప్ప మనిషికి అందుబాటులోకి రావు. రాక్షసులు వాళ్ళొక స్వార్థంతో తపస్సు చేశారు, వరాలు పొందారు, దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆధునిక విజ్ఞానాన్ని కూడా సేమ్ మానవజాతి అలాగే చేస్తుంది. ఒక్క మనిషి తప్ప మిగతా అన్ని ప్రాణుల్ని అవి నాశనం చేసి పడేస్తున్నారు. అంచేత సామూహికంగా మానవజాతిని ఈ దేవమానవజాతిగా మార్చడానికి సామూహిక మానవజాతిలో ఉన్న ఈ చెడు లక్షణాలను తీసేయాలి ముందు. నేను దుర్వినియోగం చేస్తే ఏమవుతాను, ఒక స్థితిలో నాకు వచ్చాయి, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత వచ్చాయి అనుకుందాను ఆ తపస్సు వల్ల. కానీ నాలో ఈ చెడు లక్షణాలు పోలేదు, దుర్వినియోగం చేస్తాను. దుర్వినియోగం చేస్తే ఏమవుతాను, ఇంకా పతనం అవుతాను. ఏ వరాలైతే రాక్షసులు పొందారో అదే వరాలతోటి వాళ్ళు నాశనం అయ్యారు. ఋషులకి రాక్షసులకు ఉన్న తేడా అది. ఋషులు పొందిన వరాలు ఎక్కడ దుర్వినియోగం అవ్వవు, అవి సమాజానికి ఉపయోగపడతాయి. రాక్షసులు పొందిన ప్రతి వరము కూడా సమాజానికి చేటు చేస్తాయి. చేత ఋషి మార్గంలో వెళ్ళాలి ఈ లక్షణాలు సాధించడానికి. ఋషి మార్గంలో ఏమవుతుంది, వాళ్ళు తపస్సు చేయడం వల్ల వాళ్ళలోని ఆ చెడు లక్షణాలు పోతాయి, నిర్మూలం అవుతాయి, దేవలక్షణాలు ఆవిర్భావం అవుతాయి. ఇంచేత సామూహిక మానవ జాతిలో ఉన్న ఆ చెడు లక్షణాలను తీసివేస్తే తప్ప ఆ దేవమానవ జాతిగా మానవ జాతి పరిణతి చెందదు. అందుచేత మహాభారత యుద్ధాన్ని జరిపించాడు శ్రీకృష్ణుడు అని చెప్పేవారు మాస్టర్ ఆర్కే.
మనిషిలో ఉండే చెడు లక్షణాలకు ప్రతీకగా కౌరవుల్ని, మనిషిలో ఉండే మంచి లక్షణాలకు ప్రతీకగా పాండవుల్ని ఎన్నుకుని ఆయన మొత్తం సామూహిక మానవ జాతి యొక్క కుసంస్కారాలు సుసంస్కారాలతో సమన్వయం చేసి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరపడం ద్వారా, మహాభారత యుద్ధం జరపడం ద్వారా కౌరవులు కుసంస్కారాలకు ప్రతీక. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనలో షట్చక్రాలు ఉంటాయని యోగశాస్త్రం చెప్తోంది. ఆ షట్చక్రాల్లో 100 దళాలు ఉంటాయి. ఆ 100 దళాలలోని కుసంస్కారాలకు ప్రతీక కౌరవులు. ఆ షట్చక్రాల్లో ఉండే ఆ ప్రధాన కేంద్రాలకి ప్రతీక ముఖ్యంగా ఇదిగో 5 కేంద్రాలు: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. పాండవులు ప్రతీక. ఆజ్ఞాచక్రం అటు కృష్ణుడు, ఇటు ద్రౌపది, ఇద్దరికి ప్రతీక అది. వీళ్ళిద్దరి మధ్య కుసంస్కారాలకి సుసంస్కారాలకి మధ్య ఒక యుద్ధం ఏర్పాటు చేస్తే ఆయన అప్పటి వరకు మానవ జాతి యొక్క అంతరంగాల్లో పేరుకుపోయిన కుసంస్కారాలని తీసేసాడు ఆయన, నిర్మూలన చేసాడు ఆయన. మనిషిగా జన్మెత్తడానికి 84 లక్షల యోనుల్లోంచి మనం ప్రయాణం చేస్తాము అని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. 84 లక్షల యోనులు అంటే 84 లక్షల జాతులు. పాము అదొక జాతి, ఎలుక అదొక జాతి, కుక్క అదొక జాతి. అలాంటి 84 లక్షల జాతుల్లోంచి మనం ప్రయాణం చేసి మనిషిగా ఆవిర్భవిస్తాము అని. ఆయా జన్మల్లో ఆయా జాతుల్లో 84 లక్షల జాతుల్లోనూ పొందిన సుసంస్కారాలు కుసంస్కారాలు కూడా మనలో బీజ రూపంలో ఉండిపోతాయి, సంస్కారాల రూపంలో. ఆ కుసంస్కారాలు తొలగిపోతే తప్ప మనిషి డివైన్ మ్యాన్గా ఎదగలేడు, డివైన్ మ్యాన్ వైపు ప్రయాణం చేయలేడు. అంచేత శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా చేసింది ఏంటంటే సామూహిక మానవ జాతిలో ఉన్న ఆ కుసంస్కారాలను తీసివేయగలిగాడు ఆయన. మరి అప్పుడు తీసేస్తే ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, తర్వాత మనం వేసుకున్నవి ఇవన్నీ కూడా. పిల్లవాడు అప్పులు చేసాడు అనుకుందాం, తండ్రి తీర్చేస్తాడు ఒకసారి, మళ్ళీ చేస్తే మనం కూడా అంతే. శ్రీకృష్ణుడి యొక్క టైంకి ఏం చేశాడంటే ఆయన మొత్తం మన అప్పులన్నీ తీర్చేశాడు ఆయన, మొత్తం మన చెడు అంతా తీసేసాడు ఆయన. కానీ తర్వాతే కలియుగం వచ్చింది. కలియుగం యొక్క లక్షణం ఏంటి? ఇంకా మనం బురద మీద వేసుకుంటూ ఉంటాం. తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా. మా గురువుగారు ఒకసారి చెప్పారు, 99 వినాయక చవితి రోజుల్లోనే మీ యొక్క అన్ని కర్మలు తీసేసాను ఈ రోజుతో మీ యొక్క ఏ ప్రారంభ కర్మ కానీ మీ యొక్క చెడు కర్మ మిమ్మల్ని బాధ పెట్టదు అని చెప్పారు ఆయన. కానీ తర్వాత మీరు వేసుకుంటే దానికి ఏం చేయలేము. ఇంత తర్వాత బాధలు వచ్చాయంటే మన తర్వాత ఇప్పుడు ఒకసారి చెడు చేయడం అలవాటైంది, అతని సంస్కారం ఏం చేస్తుంది, మళ్ళీ చేస్తుంది. ఆపుకోగలగాలి. మరి 99లో అన్నారు, 2012లో అన్నారు, చాలా సందర్భాలు చెప్పారు మాస్టర్ గారు. ప్రతి గురువా పనిచేస్తాడు, తన యొక్క ఫాలోవర్స్ని ఆ చెడు కర్మలో అడ్డుకుంటూ ఉంటాయి కాబట్టి పాపం ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన. మహాభారత యుద్ధంలో ఆ పని చేశాడు శ్రీకృష్ణుడు ఆయన. అప్పటి వరకు ఆయన ఉన్న ఆ కుసంస్కారాలు తీసాడు. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి? సుసంస్కారాల యొక్క ప్రాదుర్భావం జరగాలి, దైవీ లక్షణాల యొక్క ప్రాదుర్భావం మానవీయ యంత్రాంగాల్లో జరగాలి. దీనికి ఆయన ఒక 5000 సంవత్సరాల ప్రణాళికని హిమాలయాల్లో ఉన్న ఋషులకు అందజేసి శరీరం వదిలేశాడని మాస్టర్కి చెప్పేవారు. శ్రీకృష్ణ యొక్క లక్షణం ఆయన యొక్క గోల్ ఏమనుకున్నాం? భూమి స్వర్గంగా మారాలి అని. 5000 సంవత్సరాల డివైన్ ప్లాన్. భూమి స్వర్గంగా అవ్వాలంటే 3 లక్షణాలతో జీవిస్తుంది మానవ జాతి. దేవత అవుతారు వాళ్ళు. భూమి మీద ఉన్న మానవ జాతి అంతా కూడా దేవతలుగా మారుతారు. దేవతల యొక్క లక్షణం ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటాం? అమరత్వం, చావు ఉండదు వాళ్ళకి. చేత మానవ జాతికి అమరత్వం అందుబాటులోకి రావాలి. సాధారణంగా ఇంచుమించి ఈ అమరత్వం లాంటి పరిస్థితులు సత్యయుగంలో ఉంటాయి. కలియుగంలో మనం సాధారణంగా ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాం, 100, 120. దీనికంటే ముందునే ఇక ద్వాపర యుగంలో చాలా సంవత్సరాలు, భీష్ముడు 300 సంవత్సరాలు బతికాడని మనం వింటూ ఉంటాం. కొన్ని 100 సంవత్సరాలు బతుకుతూ ఉంటారు.
త్రేతాయుగంలో వేల సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటారు. శ్రీరాముడు రామరాజ్యాన్ని నిర్మాణం చేయడానికి ఆయనకి 11,000 సంవత్సరాలు పట్టింది అని వేల సంవత్సరాలు త్రేతాయుగంలోనే జీవిస్తారు. సత్యయుగంలో ఇంకా వేలాది సంవత్సరాలు జీవిస్తారు. అంచేత భూమి మీద స్వర్గం ఏర్పడాలంటే సత్యయుగం యొక్క పునరాగమనం కూడా జరగాలి. శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణంతో పాటే కలియుగం ప్రవేశించింది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి కలియుగంలో భూమి స్వర్గం అవ్వదు కదా. భూమి స్వర్గం అంటే సత్యయుగం రావాలి. అందుచేత ఆయన ఏం చేశాడు, కలియుగం యొక్క అవధి 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాల పాటు జరగాల్సిన ఈ కలియుగాన్ని ఆయన యొక్క ప్లాన్ ఏంటి, 5,000 సంవత్సరాల్లో భూమి స్వర్గంగా మారిపోవాలి. 5,000 సంవత్సరాలకి కుదించాడు. ఎవరి హెల్ప్ తోటి? వ్యాసుడి యొక్క హెల్ప్ తోటి అని మాస్టర్కే చెప్పేవారు. వ్యాసుడి యొక్క హెల్ప్తో ఆయన ఏం చేయగలిగాడు అంటే 4,32,000 సంవత్సరాల పాటు ఉండాల్సిన కలియుగాన్ని జస్ట్ 5,000 సంవత్సరాలకి ఆయన కుదించేసి 5,000 సంవత్సరాల తర్వాత సత్యయుగం యొక్క పునరాగమనం, భూమి స్వర్గంగా మార్చే ప్రక్రియ రెండు పూర్తయ్యేలాగా ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సైంటిస్టులు చాలా విషయాలు కనుక్కోవడానికి, ఒక కొత్త నియమం కనుక్కోవడానికి చాలా సంవత్సరాలు వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అన్వేషణ చేస్తారు. కానీ ఒకసారి వాళ్ళ ఫార్ములా కనుక్కున్నాక మనం ఎంతసేపట్లో నేర్చేసుకుంటున్నాం. అంచేత వ్యాసుడి యొక్క హెల్ప్ ఏంటంటే వ్యాసుడు రాసిన యొక్క గ్రంథాలు. ఇప్పుడు మహాభారత యుద్ధం ద్వారా ఏ విధంగా అయితే సామూహిక మానవీయ చేతనత్వంలో ఉన్న కుసంస్కారాలని శ్రీకృష్ణుడు తీసేసాడు అనుకుంటున్నాము, వ్యాసుడు అందజేసిన ఆ సాహిత్యంలో ఏమైందంటే మన యొక్క ఎవల్యూషన్ బాగా స్పీడప్ అయింది. సాహిత్యం ద్వారా, ఆలోచనల ద్వారా, వాళ్ళ యొక్క ఆలోచనలు, వ్యాసుడి యొక్క ఆలోచనలు, ఆలోచనా బలం 4,32,000 సంవత్సరాలు జరగాల్సిన కలియుగాన్ని అయినా 5,000 సంవత్సరాల్లో పూర్తయ్యేలాగే చేయగలిగారు. ఈ విషయంలో థియోసాఫికల్ సొసైటీ గురించి కూడా మాస్టర్కే చెప్పేవారు. థియోసాఫికల్ సొసైటీలో నుండి వచ్చిన లిటరేచర్ వల్ల కొన్ని లక్షల సంవత్సరాలు మానవ జాతి చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయింది అని. అంటే ఆ పుస్తకాలు అందరూ చదవక్కర్లేదు. ఇప్పుడు కొన్ని విషయాలు, ఒక ఉదాహరణ గురించి చెప్పేవారు మాస్టర్కే, ఒక ప్రయోగం గురించి. రష్యాలో 99 మంకీస్ ఒక ప్రయోగం జరిగిందట. 99 కోతులకి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైన ఒక విన్యాసం నేర్పించారు దానికి, 99 కోతులకి. సరే, ఇది జరిగింది. వాళ్ళొక ప్రయోగం చేశారు. తర్వాత ఆఫ్రికాలో ఇంకొక కోతిని తీసుకున్నారు. ఈ విన్యాసం నేర్పించడానికి 2-3 నెలలు పట్టింది. ఆఫ్రికాలో ఇంకొక కోతకి సేమ్ ఆ విన్యాసం నేర్పించడానికి వీళ్ళు ట్రై చేస్తే చాలా ఫాస్ట్గా నేర్చేస్తుందట. అంటే ఒక విషయాన్ని ఎవరైనా ఒక వ్యక్తిలో మొట్టమొదట అవగాహన చేసుకోగలిగితే తర్వాత తరాలకి చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. ఆ ఎవల్యూషన్లో స్పీడ్ అవడం అంటే అది 5,000 సంవత్సరాల్లో ఆ కలియుగం యొక్క ప్రభావాన్ని పూర్తి చేసేయగలిగారు. మాస్టర్కి ఏం చెప్తారంటే, ఇప్పుడు మీకు దుష్టత్వం కనిపిస్తుంది కానీ దుష్టత్వం యొక్క కళేవరాలు మాత్రమే ఇవి, మీరు ఉఫ్ అంటే పోతాయి అనేవారు. అవతారమూర్తి యొక్క దుష్ట శిక్షణ పూర్తి అయిపోయింది. ఇప్పుడు సమాజంలో చెడు చాలా పెరిగిపోయింది, స్వార్థం చాలా పెరిగిపోయింది అనుకుంటాం కానీ ఇవన్నీ కళేబరాలు మాత్రమే. ఉఫ్ అంటే పోతుంది, ఎటొచ్చా ఉఫ్ అనేవాళ్ళు లేరు అంటారు ఆయన. ఈ పోవాలి అని కోరుకుని ఊదేవాళ్ళు లేరు గట్టిగా. కానీ భూమి స్వర్గంగా మారటంలో ఈ సూక్ష్మ జగత్తులో వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భౌతికంగా మనం సహకరిస్తూ ఉంటాం. ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఈ భూమి స్వర్గంగా మారడంలో. భూమి స్వర్గంగా మారినప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవమానవులు అవ్వాలనే కదా గురువులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడున్న జీవిత విధానంలో మనిషి దేవమానవుడిగా మారడానికి సిద్ధపడకపోతే, ఇష్టపడకపోతే
ఇది మహాకారుడి యొక్క సంకల్పం వల్ల, శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం వల్ల భూమి స్వర్గంగా మారుతోంది. భూమి స్వర్గంగా మారుతోంది కాబట్టి ఎవరి స్వర్గంలో ఉండడానికి అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇందాక అనుకున్నాం కదండి, ఈ 3 లక్షణాలు వచ్చిన వాళ్ళే భూమి మీద ఉంటారు శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం ప్రకారం. ఈ 3 లక్షణాలు లేని వాళ్ళు ఉండలేరు. కానీ ఈ 3 లక్షణాలు ఉండాలంటే ముందు ఈ స్వార్థం ఇవన్నీ కూడా మన అంతరంగాల్లోంచి పోవాలి. మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది అంటే, మన ఈ స్వార్థము వీటిని మన అంతరంగాల్లోంచి పోవడానికి వీలు లేకుండా అడ్డుకుంటోంది. అది మన ఈనాటి జీవిత విధానం, మన ఈనాటి ఆర్థిక విధానాలు మనల్ని అటు ఆ డివినిటీ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. డివినిటీ వైపు వెళ్లకుండా అడ్డుకుని మనం వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే 90% చనిపోయే ప్రమాదం ఉంది అన్నారు మాస్టర్కి. ఇప్పుడు ఉండే రకరకాల ఈ ప్రకృతి వైపరీత్యాల్లో 90% చనిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు ఇద్దరూ కూడా అమృత మదనం చేశారు, సముద్ర మదనం చేశారు. కానీ ఫస్ట్ ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం ఆ కథని, ఆ సంఘటన కనుక మనం గుర్తు చేసుకుంటే, తలవైపు ఎవరు ఉంటారు? రాక్షసులు ఉంటారు, తోకవైపు దేవతలు ఉంటారు. ఆ మందరపర్వతంతో ఆ చిలికినప్పుడు సముద్రాన్ని, నేను బాగా సంపాదించాలి, నాకు బాగా అధికారం కావాలి, తల ఆ అహంకారం. అటువైపు ఉన్నారనుకోండి, హాలాహలం ఎక్కడొస్తుంది? తల నుంచే కదా వస్తుంది పాముకి. తోకవైపు దేవతలు ఉంటారు. ఈ హాలాహలంలో అద్భుతమైన టెక్నాలజీ అందజేయబడింది మానవ జాతికి. ఎందుకు అంటే, భూమి స్వర్గం అవ్వాలంటే మొట్టమొదట వసుదైక కుటుంబకం ఏర్పడాలి. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంలో జీవించాలి. మనుషులే కాదు, అన్ని ప్రాణులకి హక్కు ఉంటుంది భూమి మీద హాయిగా జీవించడానికి. ఈ అద్భుతమైన టెక్నాలజీని మనిషి దుర్వినియోగం చేస్తూ, ప్రకృతిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ స్వార్థానికి యూజ్ చేసుకుంటున్నాడు. ఈ స్వార్థం కనుక పోకపోతే, ఈ జీవిత విధానాన్నే కనుక వీళ్ళు అనుసరిస్తే, ఈ ప్రకృతి విధ్వంసానికి వీళ్ళు పెట్టుకున్న వ్యవస్థల్ని మార్చుకోకపోతే, ఈ ప్రకృతి వైపరీత్యాల్లో 90% మంది మానవజాతి చనిపోయే ప్రమాదం ఉంది. అంటే కేవలం 10% మంది మాత్రమే స్మూత్గా వెళ్ళగలుగుతారు, ఉండగలుగుతారు స్వర్గం మీద. కానీ వాళ్ళ యొక్క కోరిక ఎలా ఉంటుంది? శ్రీకృష్ణుడి యొక్క కోరిక ఎలా ఉంటుంది? ఆ మహానుభావుల యొక్క కోరిక ఎలా ఉంటుంది? ఆ గురువుల యొక్క కోరిక ఎలా ఉంటుంది? ప్రతివాడు వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు ఏదో అవాంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరసే వచ్చింది, ఉపద్రవం వచ్చింది. ఫస్ట్ ఏమనుకుంటాం? మన ఇంట్లో ఎవరికి రాకుండా ఉంటే బాగుండు, మనం సేఫ్గా ఉంటే బాగుండు, వచ్చినా తగ్గిపోతే బాగుండు, సీరియస్ అవ్వకుండా ఉంటే బాగుండు. మనం మన ఫ్యామిలీ వరకు ఆలోచిస్తాం. కానీ ఋషులు, గురువులు మొత్తం మానవ జాతి గురించి ఆలోచిస్తారు. ఈ ఉపద్రవాలు వస్తే తప్ప మనిషి మారడు, వాడు జీవిత విధానం మార్చుకోడు. ఇంచేత ఉపద్రవాలు కూడా గురువులే ప్రవేశపెట్టారంటారు మాస్టర్కి. అది కూడా మనం నెక్స్ట్ ఇంకొక వేరే టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఈ డివైన్ ప్లాన్ని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుని, అంచేత 2 ఉన్నాయి మానవ జాతి ముందు. 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఉజ్వల భవిష్యత్తు ఉంది, 2 మహావినాశనం ఉంది. ఉజ్వల భవిష్యత్తు ఏంటంటే, రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం మనిషికి అందుబాటులోకి వస్తుంది. కామన్ మ్యాన్కి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత కామన్ మ్యాన్కి అందుబాటులోకి వస్తాయి. ఇది ఉజ్వల భవిష్యత్తు. మహావినాశనం ఏంటంటే 90% చనిపోయే ప్రమాదం ఉంది. మనం కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ కదా అందులో. 90% అంటే సేమ్ మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, మానవ జాతి సశరీరంగా దేవత అవ్వడానికి కావలసిన ఆ మహాప్రస్థానం ప్రారంభమైపోయింది అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే. మహాప్రస్థానంలో ఆ పాండవులు, ద్రౌపది మహాప్రస్థానం మొదలు పెడతారు సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి. ఒక ధర్మరాజు మాత్రమే వెళ్ళగలుగుతాడు, మిగతా 5 రకరకాల కారణాలతో పడిపోతారు.
ఇప్పుడు కూడా అదే ప్రమాదం ఉంది. 6గురిలో 5గురు చనిపోయే ప్రమాదం ఉంది అని ఆ మహాప్రస్థానం చెప్తుంది, మహాత్ములు చెప్తున్నారు. పర్యావరణవేత్తలు ఇప్పుడున్న జీవిత విధానాన్ని కంప్యూటర్ ఆధారంగా చేసిన లెక్కలు కట్టిన కొంతమంది ఆ ఫ్యూచరాలజిస్టులు, అధ్యయనం రకరకాల సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇదే ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే వాతావరణ కాలుష్యాల వల్ల, ఈ అంటువ్యాధుల వల్ల 90% చనిపోయే ప్రమాదం ఉంది అని. 90% చనిపోయే ప్రమాదం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. 90% అంటే 720, ఒక 80 కోట్ల మంది మిగులుతారు రఫ్గా. ఒక 100 కోట్ల మంది మిగులుతారు. ఒక 100 సంవత్సరాల క్రిందట మన జనాభా కూడా పెద్ద మరీ ఎక్కువ ఉండేది కాదు, ఒక 180 కోట్ల లోపే ఉండేది. దాన్నే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇదే ట్రెండ్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఒక 100 సంవత్సరాల క్రిందట జనాభా ఎలా ఉంది అంటే 100 సంవత్సరాల క్రిందట జనాభా ఎంత ఉందో అంతకు తగ్గిపోతుంది జనాభా అంటున్నారు వాళ్ళు. 2040కి ఆ పరిస్థితి ఉండే ప్రమాదం ఉంది అని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఈ 100 సంవత్సరాల్లో చాలా వేగంగా జనసంఖ్య పెరిగింది. ఎందుచేత? ఈ సౌకర్యాలు ఉండడం వల్ల భూమి మీద మానవ జనసంఖ్య విపరీతంగా పెరిగింది, 800 కోట్లకు వచ్చింది. ఈ ఆధునిక విజ్ఞానం ద్వారా వచ్చిన రకరకాల సౌకర్యాల వల్ల ఈ రకరకాల సౌకర్యాలే ఈ విచ్చలవిడితనంగా మారిపోయి ప్రకృతి వైపరీత్యాలతో మళ్ళీ ఈ 100 సంవత్సరాల్లో పెరిగిన జనాభా మళ్ళీ నశించిపోయే ప్రమాదం ఉంది. మనం ఈ దైవీ ప్రణాళికని, ఈ భూమి స్వర్గంగా మారే ఈ కార్యక్రమాన్ని కనుక కరెక్ట్గా అవగాహన చేసుకుంటే ఆ వినాశనాన్ని తప్పించగలుగుతాం. పూజ్య గురుదేవులు చెప్తారు, భూమి మీద ఉండే 800 కోట్ల మంది కూడా దేవతగా మారడానికి కావాల్సిన శక్తిని నేను ఆకాశంలో నిక్షిప్తం చేస్తాను, మీరు దించుకోవాలి అంటే వాళ్ళ కోరిక ఏంటి? ప్రతి వాళ్ళు బ్రతకాలి, ప్రతి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళాలి అని. ఈ కార్యక్రమాలని మనం కరెక్ట్గా అవగాహన చేసుకుని ఈ దైవీ ప్రణాళికని సొసైటీకి మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే, ఒప్పించగలిగితే వాళ్ళని, ఈ దైవీ ప్రణాళిక అడ్డుగా ఉండే కొన్ని వ్యవస్థల్ని మార్చుకునేలాగా మనం చేయగలిగితే తప్పకుండా వినాశనాన్ని తప్పించవచ్చు. ఆ గురువుల కోరిక ఎలా ఉంటుంది? తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా తప్పిస్తారు? మనలాంటి వాళ్ళ ద్వారానే. ఆ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, భీష్ముడిని వీళ్ళందరినీ నేను చంపేస్తాను ముందే అంటాడు శ్రీకృష్ణుడు. అంచేత ఈ భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం సహకరించడం, భాగస్వాములు అవడం అంటే ఎలాంటిది అంటే నిమిత్త మాత్రంగా పాల్గొగలిగితే, ఎందుకంటే రక్షించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకా డీటెయిల్డ్గా మనం ముందు దీన్ని అవగాహన చేసుకోవడానికి చూద్దాం. ఒకే క్లాసులో అన్నీ చెప్పలేం కదా. భూమి మీద అసలు ఎటువంటి పరిస్థితి ఉందంటే కేవలం 10 మంది లోపు మాత్రమే మనుషులు జీవించే ఛాన్స్ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఎంత అనుకుంటున్నాం? ఒక 100 కోట్ల వరకు జీవించే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? అందరూ జీవించాలి, అందరూ ఆ స్థితికి వెళ్ళాలి. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే డివైన్ ప్లాన్ గురించి కొంచెం లోతుగా అవగాహన చేసుకుందాం. అసలు డివైన్ ప్లాన్లో శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక ఏంటి? ఈ 5000 సంవత్సరాల యొక్క ప్రణాళిక ఏంటి? అసలు నిజంగా జరుగుతోందా? ఏం మార్పులు వస్తున్నాయి? ఆధునిక విజ్ఞానం అందులో భాగమే అని చెప్తున్నాను కదండి. అసలు ఆ దిశలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా? భూమి స్వర్గంగా మారడానికి 5 రకాల పరిస్థితులు ఏర్పడాలి, మానవ జాతి సాధించాలి 5 రకాల పరిస్థితులని అని చెప్పేవారు మాస్టర్ ఆర్కే. 5 ఏమిటంటే ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే శక్తి, ఒకే కరెన్సీ. ప్రపంచం అటువైపు వెళుతోంది. ఇప్పుడు గత 300 సంవత్సరాలుగా ప్రపంచం అటువైపు ప్రయాణం చేస్తోంది. దానికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఆ 5 స్థితుల్ని సాధించగలిగినప్పుడు మానవ జాతి వసుదైక కుటుంబంగా జీవించి ఈ వినాశనాన్ని తప్పించుకోగలుగుతుంది. ఆ విషయాలు కూడా మనం నెమ్మదిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఈ భూమి స్వర్గంగా మారడం అనే ఈ కార్యక్రమం గురించి మనం కొంచెం స్పష్టంగా అవగాహన చేసుకోగలిగితే, ఇది శ్రీకృష్ణుడి యొక్క కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు? మాస్టర్ ఆర్కే, పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మాచార్య లాంటి వ్యక్తులు. చెప్పినా మనకు అంత నమ్మకం ఏర్పడకపోవచ్చు, కానీ ఆ దిశలో ఏం మార్పులు జరిగాయి అనేది కనుక మనం కొంచెం అర్థం చేసుకుంటే ఇది జరిగే ఛాన్స్ ఉంది అనే నమ్మకం ఏర్పడమే కాకుండా మనం కూడా వాటిల్లో కొంచెం యాక్టివ్గా పాల్పంచుకుంటాం. నెక్స్ట్ క్లాసుల్లో ఈ 5 లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే శక్తి, ఒకే కరెన్సీ. ఈ 5 లక్షణాలు ఈ మహా వినాశనాన్ని ఏ విధంగా తప్పిస్తాయి అనే దాన్ని కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. జయ గురుదేవ.